మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 91వ కీర్తన 4వ వచనము. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ప్రియ దైవజనమా, మన దేవుడే సత్యమై ఉన్నాడు. ఆయన సత్య దేవుడు, నేనే సత్యము అని పలికిన దేవుడు. మరి ఆయన సత్యము అంటే ఏమిటి? ఆయన సత్యము మనకు కేడెము డాలుగా ఉంటుందని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాము. ఏమిటి ఆయన సత్యము? ఆయన ఇచ్చిన వాక్యమే. ప్రియ దైవజనమా, 119వ కీర్తన 160వ వచనం ప్రకారం నీ వాక్య సారాంశము సత్యము. అలాగే 119వ కీర్తన 151వ వచనం ప్రకారం ఆయన ఆజ్ఞలన్నీ సత్యమై ఉన్నవి. అవును ప్రియ దైవజనమా, దేవుని వాక్యానుసారముగా జీవిస్తే, దేవుని ఆజ్ఞానుసారముగా జీవిస్తే ఆ వాక్యమే మన కేడముగా డాలుగా మన జీవితంలో ఉంటుంది. అపవాది వేసే అగ్ని బాణములను అడ్డుకుంటుంది. శత్రువు పన్నే పన్నాగములు మన దరి చేరకుండా ఒక కేడమై మనకు తోడుగా ఉంటుంది. ప్రియ దైవజనమా, మరి ఆయన సత్యము మన జీవితాలలో మనకు కేడెముగా డాలుగా ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకొనాలి అంటే ఒక నిత్య నిర్ణయం మనం తీసుకొనాలి. మన జీవిత కాలమెల్లా ఆయన వాక్యమును అనుసరించి జీవించడానికి, ఆయన ఆజ్ఞానుసారము జీవించడానికి మన హృదయాన్ని లోపరుచుకొనాలి. వాక్యానుసారముగా జీవించాలి అంటే దినమెల్లా వాక్యమును ధ్యానించే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను ధ్యానించే వారముగా ఉండాలి. ధ్యానించిన ఆ వాక్యమును మన హృదయములో తలపోసుకునే వారముగా ఉండాలి. ఆ వాక్యము మీదే ఆశ పెట్టుకొని జీవించే వారముగా ఉండాలి. వాక్యమును వినుట మాత్రమే కాదు కానీ లక్ష్య పెట్టే వారముగా ఉండాలి. మన జీవితంలో వెండి బంగారముల కంటే, మనకున్న వాటన్నిటికంటే వాక్యమును, ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశమును ప్రియముగా ఎంచేవారముగా ఉండాలి. ఎన్నటెన్నటికీ ఆ వాక్యమును మరువక అనుసరించే వరముగా ఉండాలి. ప్రియ దైవజనమా, దుష్ట మార్గములన్నిటినీ విడిచి ఆయన వాక్య ప్రకారము జీవించడానికి అభ్యాసము చేసుకొనాలి. అది మన జీవితంలో ప్రతి పరిస్థితిలో మనలను దాటించడానికి, మనలను దేవునిలో స్థిరపరచడానికి, దేవుని మహిమ ఎదుట నిర్దోషులుగా మనలను నిలవబెట్టడానికి సహాయపడుతుంది. మనకు ఒక కేడెముగా డాలుగా మన జీవిత కాలమెల్లా మన పాదములకు వెలుగుగా ఉండి తూలి తొట్రిల్లకుండా ఆయన మార్గములో స్థిరముగా నడవడానికి సహాయపడుతుంది. మరి సత్యమై ఉన్న దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను ధ్యానించి వాటి ప్రకారము జీవించడానికి ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. సత్యమయ్యున్న నీ వాక్యము ప్రకారము, సత్యమయ్యున్న నీ ఆజ్ఞల ప్రకారము మా జీవిత కాలమెల్లా నడుచుకొనడానికి మాకు బోధించండి. నీ మార్గమును బోధించండి. నీ వాక్యములోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. ప్రభువా, ఏ స్థితిలో అయినా నీ వాక్యానుసారముగా, నీ ఆజ్ఞానుసారముగా జీవించడానికి మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మా జీవిత కాలమెల్లా నీ సత్యము మా కేడము డాలుగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న,
తన కష్ట స్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును సమకూర్చినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.